హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని నయా టాక్స్. పూణే పోర్షే కార్ క్రాష్ ముద్దాయి అయిన జువెనైల్ తండ్రి మీద చీటింగ్ కేసు అయితే నమోదైంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈరోజు ప్రచురించిన కథనం ప్రకారం పూణేలో కొత్తగా వీరిపైన చీటింగ్ కేసు అయితే ఫైల్ అయింది. మైనర్ ఇన్వాల్వ్ అయినటువంటి పోర్షే కార్ క్రాష్ మే 19 పూణేలో జరిగింది. ఇది ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్. మద్యం సేవించి డ్రైవ్ చేసిన కారణంగా ఈ ఇన్సిడెంట్లో ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే చనిపోయారు. ఈ న్యూస్ యావత్ భారతదేశాన్ని కలిచివేసింది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జువెనైల్ తండ్రి మరియు తాత వాళ్ళ అమ్మను కూడా జైల్లో ఉంచారు బికాస్ ఆఫ్ చార్జెస్ కనెక్టెడ్ టు ద ఇన్సిడెంట్. కాబట్టి నిన్న జరిగిన సంఘటన ఏంటంటే, విశాల్ అడ్సుల్ అనే వ్యక్తి వాకెడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఎందుకు కేసు పెట్టారు అంటే, వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ సొసైటీకి 2 అడిషనల్ వింగ్స్కి ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేయడంలో అతను ఫెయిల్ అయ్యాడు. ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని అండర్ ఐపీసీ సెక్షన్ ప్రకారం 420 చీటింగ్ కేస్ అండ్ 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మహారాష్ట్ర ఓనర్షిప్ ఫ్లాట్స్ యాక్ట్ కింద ముద్దాయి యొక్క తండ్రి మరియు తాత మీద కేసు ఫైల్ చేశారు. అడ్సుల్స్ కంప్లైంట్ ప్రకారం బ్రహ్మ అసోసియేట్స్ వాళ్ళ ఓపెన్ స్పేస్ని మా ప్రాజెక్ట్ కోసం ఇవ్వలేదు. 3 బిల్డింగ్స్కి కలిపి ఒకే ఒక ఓపెన్ ప్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా వాళ్ళ సొసైటీ పర్మిషన్ లేకుండా 11 స్టోర్డ్ బిల్డింగ్ని సొసైటీకి కలిగిన ల్యాండ్లో నిర్మిస్తున్నాడు అని అడ్సుల్స్ పింప్రి చించ్వాడ అనే పోలీస్ స్టేషన్లో చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.